సింబల్ అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు వినలేని దేవుని స్వరం వినలేని పరిస్థితి ఉంటే రోజు నాతో మాట్లాడము, మీ స్వరం వినిపించము అన్నదైనా మాట్లాడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనమాట, జీవం కలిగిన దేవుడు. మన దేవుడు మీన్ స్తోత్రం, ఒక మాట్లాడే దేవుడు అనమాట. మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఆత్మస్వరూపి, మహిమా శరీరం కలిగిన దేవుడు, శక్తిగరతైన దేవుడు. మాట్లాడతారు, ప్రియుల మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు ప్రియుల సొంత బుద్ధిలో ఆధారపడలేదు, సొంత బుద్ధిలో ఆధారపడలేదు. పేతురుకు ఆలోచన చేసుకోవచ్చు, నేను నిన్న రాత్రి అందు కూడా నేను కష్టపడాను కదా, ఒక్క చేప కూడా దొరకలేదు కదా, మరి ఎందుకు ఈ మాట నేను ఇప్పుడు వినాలి అని అనుకోవచ్చు. కానీ అనుకోలేదు, ఆలోచన చేయలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మెరకులు మనం అనుభవంలో మనం అనుభవించాలంటే మన బుద్ధి కిందకి రావాలన్నమాట. బుద్ధి సైలెంట్ గా పట్టుకోవాలి. ఏసే మాటలు విన్నప్పుడు ఏసే మాటలు రిసీవ్ చేసుకోవాలి. ఎందుకు అలాగే చెప్పారు అదంతా అవసరం లేదనమాట. ఎందుకు ప్రభు అలాగే మాట్లాడుతున్నారు, నిన్న అలాగే జరిగింది ఏదా, గతకాలంలో అలాగే జరిగింది ఏదా, అదంతా కూడా మనం చూసుకొని అనలైజ్ చేసే అవసరం లేదు. ప్రభు ఒక మాట చెప్పి ఉంటే అది మనం నమ్మడమే, రిసీవ్ చేసుకోవడం అంతే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే పేతురు యేసుక్రీస్తు చెప్పిన ఆ జీవ మాట రిసీవ్ చేశామన్నమాట. జీవ మాట ఇప్పుడు ఇలా రిసీవ్ చేసినప్పుడు ఏమవుతుంది, జీవంతో నింపబడుతుంది అనమాట. ఆ వాక్యం పవర్ తన బ్రతుకులో పనిచేస్తుంది అనమాట, తన జీవితంలో పనిచేస్తాయి. కాబట్టి జీవ మాటలు ప్రియులారా మనం రిసీవ్ చేస్తున్న కొలది జీవ మాటలు, ఏసే మాటలు మన ఆత్మ ప్రాణ శరీరం అంతా వెళ్ళి పనిచేస్తాయి అనమాట. మారు ముಳುగులో వెళ్ళి పనిచేస్తాయి అనమాట. నాడి నరములు ఎముకలు ప్రతి ఏరియాలో, మనకు అన్ని ఏరియాలో వెళ్ళి పనిచేయడానికి మనకు వీలు లేదు. కానీ ప్రభు ఒక మాటలు అన్ని ఏరియాలో పనిచేస్తాయి ప్రియులారా. దేవునికి సోదరు, మనం ఆత్మలో ప్రాణం, మన ఆత్మ ప్రాణం శరీరం అన్ని ఏరియాలో ప్రియులరా ప్రభు వెళ్ళి వాక్యం ద్వారా పనిచేస్తానమాట. దేవునికి స్తోత్రం. అన్ని ఏరియా బాగా చేస్తానమాట వాక్యం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మాటలు రిసీవ్ చేయాలి. ఇప్పుడు ప్రాణంలో కూడా, మనసులో కూడా లోతైన భాగంలో మనం వెళ్ళాలి. మనకు తెలియదు పూర్తిగా ప్రాణంలో కూడా పూర్తి ఏముంది అని కూడా. అని ప్రభుకు దర్శిలో తెలుస్తుంది అనమాట మన ప్రాణం ఎలాగుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన హృదయం ప్రభువుకు మరుగై ఉండలేదన్నమాట. మన హృదయంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలాగుంది, మన ప్రాణం ఎలాగుంది, అంత ప్రభువుకు దృష్టిలో అంత ఓపెన్ అనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రియులార ప్రభు మాట రిసీవ్ చేయాలి, ప్రభు మాటలు రిసీవ్ చేయాలి. కాబట్టి ప్రభు ప్రియులార మాటలు మనం ఆత్మను బలపరిచేది, మన ప్రాణాన్ని బలపరిచేది, స్వస్థపరిచేది. అలాగే మన శరీరం, నాడి నరములు ఎముకలు అంతా కూడా ప్రభు మాటలు యేసువలు వెళ్ళి పనిచేయనాక లేదు, మన ఆత్మ ప్రాణం శరీరం అన్ని ఏరియాలో ప్రభు మాటలు పరిశుద్ధాత్మ వలన పనిచేసినప్పుడు ఏమవుతుంది, మనం హెల్తీ వ్యక్తిగా మార్చబడతాయి. ఆత్మీయంగా మనం హెల్తీ వ్యక్తిగా మార్చబడతాయి, మానసికంగా మనం స్ట్రాంగ్ వ్యక్తిగా మార్చబడతాయి, శారీరకంగా మనం స్ట్రాంగ్ వ్యక్తిగా మార్చబడతాయి, ఫైనాన్షియల్ గా మనం రిచ్ గా మార్చబడతాయి, రిలేషన్షిప్ మనం స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. దేవుని ఒక మాట రిసీవ్ చేసిన వారు ఉండే రిసీవ్ చేయాలి, దానికి లోబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏసే మాటలు ఇంత పవర్ ఉన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే కొందరు ఈ యేసుక్రీస్తు గొప్పతనం అర్థం చేసుకోకుండా దాని మాటలు పక్క పెడతారు. అంటే కొందరు ఏసే మాటలు వినిపించినప్పుడు కూడా కొందరు పక్క పెడుతున్నామంటే వారికి ఇంకా తెలియలేదన్నమాట. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బెల్లం కలిగిన దేవుడు, సృష్టికర్త అని రేపు లేదు. రేపు ఉంటే తప్పకుండా లోబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన యేసుక్రీస్తు సృష్టికర్త దేవుడు, జీవాధిపతి, జీవం కలిగిన దేవుడు అనమాట. సమస్త సాధ్యమైన దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే మామూలు వ్యక్తులు మాట్లాడినట్టు ఏసే మాటలు మనం రిసీవ్ చేయవద్దు అనమాట. అలాగే మామూలు వ్యక్తులు అంటే మామూలు మనుషులు చెప్పినట్టు కాదు. ఏసే మాట సృష్టించడానికి శక్తి కలిగిన మాట, పరిస్థితి మార్చడానికి శక్తి కలిగిన మాట మనం రిసీవ్ చేసుకొని లోబడడం మంచిది. కాబట్టి ఇప్పుడు పేతురు ఆ మాట రిసీవ్ చేసుకొని లోబడిన. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము, తన జీవితంలో ఉన్న కొదువ ఆ నిమిషంలో ఆ నిమిషం నుండి చేంజ్ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నాము, విస్తారమైన చేప దొరికినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సమృద్ధి ఆశీర్వాదం తన జీవితంలో వచ్చినప్పుడు అది ప్రియులారా పేతురు ఇంకా వేరే వారిని పిలిచామన్నమాట. తన ఫ్రెండ్స్ కావచ్చు, సహోదరులు కావచ్చు, తనతో పాటు ఉన్న ఆమె పార్ట్నర్స్ కావచ్చు, వారిని కూడా పిలిచామన్నమాట సహాయం చేయడానికి. ఎందుకంటే పేతురు ఒంటరిగా అది హ్యాండిల్ చేయలేకపోయామన్నమాట. అంత విస్తారమైన చేప వచ్చింది అనమాట. వాళ్ళ అందు కూడా పూర్తిగా నింపబడింది అనమాట.
కాబట్టి ఆ ఒక్కరితోనే నింపబడింది, ఇంకా మిగిలి వచ్చింది అనమాట, చాలా మిగిలి వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మాటలకు ప్రియులమైన విధేయస్తున్నప్పుడు, లోబడినప్పుడు మిగిలి వస్తుంది అనమాట, మిగిలి వస్తుంది ఆశీర్వాదం నిండి పొంగి పొర్లుతాయి అనమాట. అంత పవర్ ఆ యేసుక్రీస్తు మాటలో ఉంది అని పేతురు గ్రహించాం. ఇది గ్రహించినప్పుడే పేతురు వెంటనే సరెండర్ చేశామన్నమాట. ప్రభువా, అంటే ప్రభు మామూలు కాదని అర్థమైంది. వెంటనే సరెండర్ చేశాం. నేను పాపి, ప్రభువా మీరు పరిశుద్ధులు, నన్ను విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్పింది. కానీ పేతురు అయిపోయామన్నాడు, నన్ను విడిచి నువ్వు వెళ్ళము, ఎందుకంటే నేను పాపి, మీ ముందు నిలబడడానికి నేను అర్హుడు కాదు, అర్హురాలు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రియులరా వదలలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడును, ఎడబాయను అని చెప్పిన దేవుడు పేతురును ప్రియులరు తన ప్రేమతో, తన మాటల చేత, అద్భుతాల చేత ఆమేన్ ప్రియుల మార్చేస్తామన్నమాట. కాబట్టి పేతురుతో చెప్పామన్నమాట, నీవు నన్ను వెంబడించుము, అంతే, నీవు నన్ను వెంబడించుమని నెక్స్ట్ మాట ప్రభు పలికామన్నమాట. హల్లెలూయా. నీవు భయపడే అవసరం లేదు, నీవు నన్ను వెంబడించుము. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు మాటకి, పరిశుద్ధాత్మ మాటకి ప్రియుల మన లోబడిన వ్యక్తి ఉండే దేవుడు మరలా మనతో మాట్లాడతారనమాట. ఒక మాట, దేవుని ఒక మాట విని దానికి లోబడే వ్యక్తిగా మనం ఉండే ప్రభు ఇంకా మనం మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఎక్కువ ఇంకా మాట్లాడతాడనమాట, ఇంకా ఒక బాధ ఇస్తాడనమాట, ఇంకా ఒక బాధ ఇస్తాడనమాట. అప్పుడు అదే మనం ఫలిస్తాయి అనమాట, అదే మన లైఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ మాటే మనం వినలేదు అంటే ఆశీర్వాదం అని అనుభవించారు. వినాలి, దానికి లోబడాలి, అప్పుడు గొప్ప ఆశీర్వాదం అనుభవిస్తుంది. అలాగుండే ప్రియులను మనం అనుకోవద్దు, దేవుడు మన జీవితంలో ఒక్క ఆశీర్వాదం, ఒక్క గొప్ప కార్యం చేసిన తర్వాత అదే అని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ ఎన్నో మిరకలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు. దానికి కూడా ప్రభు సిద్ధంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి ప్రభు మాట్లాడుతున్నప్పుడు అదే చివరి మాట అని కాదు, దేవుడు మాట్లాడతారు, దానికి మనం లోబడినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం ప్రియులారు మనం డైరెక్ట్ అనుభవించుకోవచ్చు. తర్వాత కూడా ప్రభు ఇంకా మాట్లాడతారు, అప్పుడు ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు ఇంకా మన జీవితంలో చూడవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారు పేతురుతో మరలా దేవుడు మాట్లాడాను, నీవు భయపడే అవసరం లేదు, భయపడకము, నన్ను వెంబడించుము, నేను మనుషులు పట్టే వారుగా నేను మారుస్తామని దేవుడు చెప్పామన్నమాట. నువ్వు ఇప్పటిదాకా మీరు చేపలు పట్టుకొని బ్రతికాం కదా, నేను మనుషులు పట్టే వ్యక్తిగా మారుస్తాం. ఎంత గొప్ప మాట, మామూలు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పేతురు ప్రియులు దేవునికి లోబడిన కాబట్టి, యేసే మాటకు లోబడిన కాబట్టి బైబిల్ గద్ద మనకు నేర్పిస్తుంది, గొప్ప అపోస్తలుగా ప్రియులరా దేవుడు మార్చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. అభిషేకించి గొప్ప అపోస్తలు, మామూలు విద్య లేని వ్యక్తి అనమాట, చదువు లేని వ్యక్తి అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని పుడిపి వచ్చినప్పుడు విద్య ఉండాలని లేదు, చదువు ఉండాలని లేదు, స్తోత్రం, ఒక్కటి ఉండాలి, దేవుని స్వరం వినే కెపాసిటీ ఉండాలి, దానికి లోబడే మనస్సు మాత్రం ఉండాలి. మిగిలినంతా ప్రూవ్ చేస్తాడు అంతే. దేవుని స్వరం వినే మనసు ఉండాలి, దానికి లోబడాలి, అంతే. అది ఉండే చాలు, మిగిలిన గొప్ప కార్యాలు అంతా ప్రభు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. మనం కాదు, ప్రభు అనమాట. హల్లెలూయా. మనం చేసేది ఏమి లేదనమాట, మనం లోబడడమే, యేసుక్రీస్తుకు చోటు ఇవ్వడమే, పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని బ్రతకడమే, అంతే. మిగిలిన కార్యాలు నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు, మనం కాదు, ప్రభు చేస్తాడు. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నా ద్వారా, మీ ద్వారా చేస్తాడు, అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం లోబడదాం. దేవునికి స్తోత్రం. దేవుని